హాయ్, నేను రోహిత. నేను వైజాగ్ నుండి వచ్చాను. నేను సివిల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను 2023లో. గ్రాడ్యుయేషన్ ముందు నుండి నాకు సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఇంట్రెస్ట్ ఉండేది. సాఫ్ట్‌వేర్ వైపు స్విచ్ అవ్వాలనిపించింది. సో, అప్పుడే నాకు నెక్స్ట్ వేవ్ గురించి తెలిసింది. సో, దెన్ నెక్స్ట్ వేవ్‌లో జాయిన్ అయ్యాను. అక్కడ ఎలా అంటే నేను ఏ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినా జీరో నాలెడ్జ్‌తో కంప్లీట్‌గా మొత్తం నేర్పిస్తారు. సివిల్ నుంచి సాఫ్ట్‌వేర్ వైపు స్విచ్ అవ్వడానికి చాలా హెల్ప్ చేసింది నెక్స్ట్ వేవ్ అనేది. నెక్స్ట్ వేవ్ పోర్టల్‌లో ఒక క్యాలెండర్ అనేది ఉంటుంది. అక్కడ డైలీ మన లెర్నింగ్ సెషన్స్ ఏంటి అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో, నేను డైలీ ఒక 4-5 అవర్స్ స్పెండ్ చేసి నా డే షెడ్యూల్స్ అనేవి కంప్లీట్ చేసుకుంటూ నా స్కిల్‌ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండేదాన్ని. బట్ కొన్ని పాయింట్స్‌లో ఒక కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈజీగా అండ్ మోర్ ఆర్గనైజ్డ్ వేలో ఎలా సాల్వ్ చేయాలనేది కూడా వాళ్ళు నేర్పించేవారు. ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయ్యే ముందు నాకు నెక్స్ట్ మాక్ యాక్సెస్ అనేది వచ్చింది. నెక్స్ట్ మాక్ ఎలా ఉంటుందంటే సేమ్ బయట ఇంటర్వ్యూస్ ఎలా అవుతాయి అండ్ కంపెనీస్ ప్రకారం కస్టమైజ్డ్ క్వెషన్స్ అనేవి అక్కడ స్ట్రక్చర్ అయి ఉండేవి. సో, నేను ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయ్యే ముందు నెక్స్ట్ మాక్‌లో ఇంటర్వ్యూ అనేది ఇచ్చి నా ఇంటర్వ్యూని ప్రాక్టీస్ చేసుకొని అందులో నేను మిస్ అయిన పాయింట్స్ కానీ నా లెర్నింగ్ పాయింట్స్ కానీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది నేను నెక్స్ట్ మాక్‌లోనే చూసుకొని ఆ తర్వాత నన్ను నేను ఇంప్రూవ్ చేసుకొని బయట ఇంటర్వ్యూస్ అనేవి అటెండ్ అయ్యేదాన్ని. ఈ ప్రాసెస్‌లో నెక్స్ట్ మాక్ అనేది నా కాన్ఫిడెన్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ అయింది. బట్ ఫైనల్లీ ట్రెండ్స్కేల్ కంపెనీలో ప్లేస్ అయ్యాను. స్టూడెంట్స్ అందరూ బయట రిసెషన్ కోసం జాబ్స్ లేకపోవడం కోసం చాలా భయపడుతున్నారు. బట్ వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మీరు వాటి గురించి ఏం పట్టించుకోకుండా మీ లెర్నింగ్ మీద మీరు ఫోకస్ చేసి కంటిన్యూస్‌గా కన్సిస్టెంట్‌గా ఉండి మీ స్కిల్‌ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటే డెఫినెట్‌గా ఇంటర్వ్యూస్ అనేవి క్రాక్ చేసి మీరు ప్లేస్ అవ్వగలరు. నా జర్నీలో నెక్స్ట్ వేవ్ అనేది నాకు ప్రతి సిచ్యువేషన్‌లో సపోర్ట్‌గా ఉండేది. సో, థ్యాంక్ యూ నెక్స్ట్ వేవ్.